హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మార్జిన్ అండ్ ప్యాడింగ్‌కి అయితే డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం. సో, చాలా మందికి బిగినర్స్‌కి అయితే చాలా డౌటే ఉంటుంటుంది. అసలు మార్జిన్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటే ఏంటి అని. సో, మీకు లెస్ థాన్ 5 మినిట్స్‌లో ఈరోజు మార్జిన్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటే ఏంటి? సో, అవి మన వెబ్‌సైట్స్‌కి ఎలా యూజ్ అవుతాయి అని అయితే క్లియర్ కట్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా అయితే వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో, మీరు ఎలాంటి అనదర్ సాఫ్ట్‌వేర్స్‌లో అయినా మీరైతే చేయొచ్చు. నేనైతే వీఎస్ కోడ్ నాకు కన్వీనియంట్‌గా ఉంది కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను. సో, ముందుగా మనకి మార్జిన్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటే ఏంటో తెలియాలి. సో, నేనైతే ముందుగా మన బేసిక్ స్ట్రక్చర్‌నయితే ఇక్కడ ఇచ్చుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టైటిల్ అయితే మార్జిన్స్ అనయితే పెడుతున్నాను. ముందు మనం మార్జిన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం కాబట్టి. సో, ఇక్కడైతే ముందుగా నేను కొన్ని పారాగ్రాఫ్స్ కింద అయితే ఇస్తాను. సో, దిస్ ఈస్ పారాగ్రాఫ్ అని. సో, ఇలాగైతే మనం పారాగ్రాఫ్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్నైతే కొద్దిగా ఇలా కాపీ చేసుకొని కొన్ని మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేస్తానిక్కడ. సో, ప్రివ్యూలో అయితే చూపెడుతూ మీకు క్లియర్ చేస్తూ ఉంటాను. సో, ముందుగా మనమైతే మార్జిన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు మార్జిన్స్ అంటే ఏంటి? సో, ఇక్కడైతే స్టైల్ ట్యాగ్ అయితే ఇచ్చుకుంటున్నాను బేసికల్‌గా. సో, మనమైతే ఇందులో ఇంటర్నల్ స్టైలింగ్ అయితే చేస్తున్నాం. సో, స్టైల్ అని ఇచ్చుకున్న తర్వాత ఇందులో మార్జిన్స్. సో, మనకి మార్జిన్స్ అయితే 4 టైప్స్ కింద ఇవ్వచ్చు. సో, మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్ సైడ్, మార్జిన్ రైట్ సైడ్ అండ్ మార్జిన్ బాటమ్. సో, ఇలా 4 టైప్స్ కింద అయితే ఇచ్చుకోవచ్చు మనం. సో, ముందుగా మార్జిన్ లెఫ్ట్ సైడ్ అయితే చూద్దాం. సో, మనమైతే బాడీకి మొత్తానికి స్టైలింగ్ ఇస్తున్నాం కాబట్టి బాడీ ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ సైడ్ అయితే ఇద్దాం. సో, ఇప్పుడు మనకి మార్జిన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 5 సెంటీమీటర్స్ కావాలంటే 5 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ ఇచ్చుకుందాం. సో, ఇక్కడ చూసారు కదా! 5 సెంటీమీటర్స్ ఇవ్వగానే అన్ని 5 సెంటీమీటర్స్ అయితే జరిగాయి. సో, ఇప్పుడు నేను ఇలాగే ఇప్పుడు మార్జిన్ రైట్ సైడ్ నుంచి ఎంత కావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా కావాలి, టాప్ సైడ్ నుంచి ఎలాగా అయితే ఇచ్చుకోవచ్చు. సో, టాప్ నుంచి అయితే ఇంకో 5 సెంటీమీటర్స్ కిందకి రావాలి మనకు మార్జిన్. సో, ఈక్వల్‌గా ఉండాలి కాబట్టి సెంటీమీటర్స్ ఇస్తున్నాను. టాప్ నుంచి ఒక 5 సెంటీమీటర్స్. సో, ఇప్పుడు సెంటర్‌కయితే వచ్చింది. అండ్ ఇలా రైట్ సైడ్ నుంచి ఒక 5 సెంటీమీటర్స్ ఇలాగా ప్రతి దానికి అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో, మార్జిన్ రైట్ సైడ్ ఒక 5 సెంటీమీటర్స్. సో, ఇలా 5 సెంటీమీటర్స్. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఈ మార్జిన్ అనేది మనకి ఔట్ సైడ్. సో, మనకి మామూలుగా బుక్స్‌లో అది ఎలాగా బార్డర్స్ అయితే ఇస్తామో సో, అది మార్జిన్ అంటే. సో, ఇక్కడ వరకు క్లియర్‌గా అయింది కదా మీకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్జిన్స్ అయితే అయిపోయింది కదా! సో, ఇప్పుడు మార్జిన్స్ అండ్ ప్యాడింగ్ అనేది ఇస్తాను. సో, ప్యాడింగ్ అనేది కూడా ఇప్పుడు మనం ఇందులో డిస్కస్ చేస్తాం కాబట్టి, సో, ఇలా ఇస్తున్నాను టైటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంటే ఇప్పుడు మీకు ఐడీ డివిజన్ క్లాసెస్ గురించి నేనైతే చెప్పాను. సో, దాని గురించి ఇంకా క్లియర్‌గా కావాలి అంటే మీరు కింద కామెంట్ చేయండి. దాని గురించి ఇంకా క్లియర్‌గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి క్లాసెస్. ఇప్పుడు మనమైతే ఒక ఐడీ ఇద్దాం దీనికి. సో, ఇప్పుడు ఐడీ ఇచ్చేసి దీనికి ఒక సపోజ్ రెండోది కాబట్టి బి అనైతే ఇద్దాం ఐడీ. సో, ఇప్పుడు ఐడీకి స్టైలింగ్ చేయాలంటే మనం హాష్ అనైతే వాడాలి. సో, హాష్ బి అండ్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టా. సో, ఈ కర్లీ బ్రేసెస్‌లో మనం దీనికి స్టైలింగ్ అయితే ఇవ్వాలి. సో, మీరు ఇక్కడ కనబడుతుంది కదా! సెకండ్‌ది. సో, దీని మీద అయితే బాగా కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ నేను స్టైలింగ్ చేస్తున్నాను మార్జిన్‌కి. సో, మార్జిన్ టాప్ సైడ్ నుంచి మనకి ఒక 3 సెంటీమీటర్స్ రావాలి. సో, ఇప్పుడు చూసారు కదా! ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఎంత గ్యాప్ వచ్చిందో. సో, టాప్ కాబట్టి అండ్ బాటమ్ ఇంకో 3 సెంటీమీటర్స్ కావాలి. సో, మార్జిన్ 3 సెంటీమీటర్స్. సో, చూసారు కదా! ఇక్కడ టాప్ నుంచో 3 సెంటీమీటర్స్, బాటమ్ నుంచో 3 సెంటీమీటర్స్ ఎలా అయిందో అది బార్డర్ కింద అయితే వస్తది. అంటే ఇప్పుడు ఇది మార్జిన్ కింద అయితే వచ్చింది. ఒకవేళ బార్డర్స్ కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో అయితే చూడండి. అప్పుడు బార్డర్స్ ఎలా ఇవ్వాలో తెలుస్తుంది మీకు. సో, ఇప్పుడు మనం ప్యాడింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఇదంతా అయితే క్లియర్ చేసేస్తాం మీకు కొద్దిగా బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం. డిస్టర్బెన్స్ అయితే ఉండకూడదు కదా! సో, అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఇది అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం ప్యాడింగ్ అంటే ఏంటో చూద్దాం. సో, ప్యాడింగ్. సో, ప్యాడింగ్ కూడా సేమ్ లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్ ఇలాగైతే ఉంటాయి. సో, ప్యాడింగ్ ముందు లెఫ్ట్ అయితే చూద్దాం. సో, ప్యాడింగ్ అంటే ఏంటి? సో, మీకు ఇది కొద్దిగా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అయితే ఇస్తాను నేను కొద్దిగా. మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ ఉండాలంటే. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తా. ఇప్పుడు ప్రతి దానికి ఒక ఐడీ అయితే క్రియేట్ చేసుకుంటాను నేను. సో, ఐడీ ప్రకారంగా అయితే ఇస్తా.
సో, ఇక్కడ కనబడుతుంది గదా! ఇక్కడ పిఐడీ. సో, బి అని చెప్పి ఒక ఐడీ అయితే ఇచ్చాను గదా! సో, ఇక్కడ దీనికైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఇస్తాను నేను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ సపోజ్ రెడ్ అయితే ఇద్దాం. సో, ఇలాగైతే ఉంది గదా! ఇప్పుడు దీనికి ప్యాడింగ్ స్టైల్ అయితే ఇద్దాం మనం ఇక్కడ. సో, హోల్ బాడీ కాకుండా జస్ట్ ఓన్లీ పీకి మనకి ప్యాడింగ్ కాన్సెప్ట్ ఎలాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. ఇప్పుడు ప్యాడింగ్ లెఫ్ట్. సో, మనకొక ప్యాడింగ్ ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్స్ పక్కకు కావాలి. సో, దీని నుంచి ఏంటంటే మీనింగ్ ప్యాడింగ్ అంటే ఇప్పుడు మార్జిన్ అనేది మనకు ఔట్ సైడ్ నుంచి అయితే ఇలా బార్డర్ ఇచ్చింది. సో, ప్యాడింగ్ అనేది మనకి ఇన్‌వర్డ్ అంటే లోపల. లోపల ఎంత స్పేసింగ్ కావాలో అది ఇస్తది. ఇప్పుడు నేను 10 సెంటీమీటర్స్ ఇవ్వగానే చూడండి మ్యాజిక్ అవుద్ది. సో, అక్కడ చూసారు గదా! సో, ఇది డార్క్ కలర్‌లో పెట్టడం వల్ల నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఏంటి ఇలాగయిందని. కొద్దిగా లైట్ కలర్ అయితే పెడతా. సో, ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చేగానే మనకి 10 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ మూవ్ అయింది. సో, ఇన్‌సైడే మనకైతే మూవ్ అయింది. అదే ఇప్పుడు ఒకవేళ కొద్దిగా తగ్గిస్తాను నేను సెంటీమీటర్స్. సో, 5 సెంటీమీటర్స్ అయితే ఇచ్చాను. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో అయితే ఉంది కదా మనకి. అలాగే ఇప్పుడు ప్యాడింగ్ రైట్, లెఫ్ట్ ఇలా అయితే ఇస్తాను నేను. రైట్ 5 సెంటీమీటర్స్ అండ్ ఇలాగా టాప్ నుంచి 5 సెంటీమీటర్స్ ఇలాగైతే ఇచ్చుకుందాం. సో, ఇక్కడ చూసారు కదా! ప్రతిది 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అయితే అవుతుంది గదా! అది లోపలే అవుతుంది. సో, బయట బార్డర్ చూసారు కదా! ఇక్కడ రెండాట్లకి గ్యాప్. సో, ఈ బార్డర్ గ్యాప్ అయితే అలాగే ఉంది. సో, అది పెరగాలంటే మనం మార్జిన్. సో, అది మార్జిన్ అయితే మనం స్టైలింగ్ ఇవ్వాలి. సో, ఇక్కడ ప్యాడింగ్ నేను ఫ్రమ్ బాటమ్ అయితే ఇస్తున్నాను. ఇది కూడా 5 సెంటీమీటర్స్. సో, ఎగ్జాక్ట్ మిడిల్‌లో అయితే ఉంటదిది ఇప్పుడు. సో, చూసారు కదా! ఒక బాక్స్ అయితే ఫార్మ్ అయింది గ్రీన్ కలర్‌లో. సో, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని చెప్పైతే మధ్యలో ఉంది కరెక్ట్‌గా. సో, అలాగే మనం టోటల్ బాడీకి కూడా అయితే మనం ఇలాగ ప్యాడింగ్, మార్జిన్ అయితే యూజ్ చేస్తాం. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇస్తాను మీకు క్లియర్‌గా ఉంటుంది. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మార్జిన్ అనేది మనకి హోల్ లైక్ బుక్‌కైతే ఎలా బార్డర్ అయితే ఉంటదో, సో, అలా స్పేసింగ్ అయితే ఇస్తది. అండ్ ఇది ప్యాడింగ్ వచ్చేసరికి మనకి ఇన్‌సైడ్ ఒక బార్డర్ లాగా అంటే ఒక స్పేస్‌నైతే మనకు క్రియేట్ చేస్తది. సో, ఇదైతే ఇన్‌సైడ్ ప్యాడింగ్ అయితే ఇన్‌సైడ్ అండ్ మార్జిన్స్ వచ్చేసి ఔట్ సైడ్ బార్డర్. సో, ఇదైతే మీకు క్లియర్ అయిందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఇక సీఎస్ఎస్ టాపిక్స్ ఇంకా క్లియర్‌గా అయితే అర్థం చేసుకుందాం. సో, దీని యొక్క నోట్స్ అంతా నేను కింద డిస్క్రిప్షన్‌లో రాస్తా. లేదంటే ఒక నోట్స్ కింద అయితే ఒక స్క్రీన్‌షాట్ కింద అయితే నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. సో, అక్కడైతే క్లియర్‌గా ఉంటుంది. సో, అదైతే ఒకసారి చెకౌట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. Until then, keep smiling. Bye.